పెద్దమ్మలు వంటింటి రుచులు ఛానల్ కండి 500 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఈ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూసి అందరికీ కూడా మా ఛానల్ తరఫుని ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరందరూ చూపించే అభిమానానికి ఆదరణకి మేము ఎంతో సంతోషం పడుతున్నాం అండి. అందరికీ శుభోదయం అండి. మామిడికాయలు వచ్చేసేయండి. ఇవి రసాలకాయలు అంటారు కదా, చెరుకు రసాలకాయలు. చిన్న రసాలు పెద్ద రసాలు 2 రకాలు ఉంటాయి. ఇవి చిన్న రసాల కాయలు. ఇవన్నీ నీళ్ళల్లో వేసి, ఇప్పుడే వచ్చే మామిడికాయలు నీళ్ళల్లో వేసి ఒకసారి శుభ్రంగా వీటి మీద జీడి అది ఉంటుంది కదండి, మరి దుమ్ము అది పడుతూ ఉంటుంది కదా, అందుకని ఇవన్నీ శుభ్రంగా 2 సార్లు శుభ్రంగా కడిగేసండి ఒక కాటన్ బట్ట మీద వేసి శుభ్రంగా తుడిచేసుకోవాలండి. మనం బాగున్నాయి. ఇలా ముద్రకాయలు ఉండాలండి. ముద్రకాయలు ఉంటేనే ఆవకాయకు బాగుంటాయి. ఈ సైజు కాయలు ఉంటే బాగుంటాయి. మామిడికాయలు అనండి శుభ్రంగా నీళ్ళలో తీసి కాటన్ క్లాత్ పెట్టి శుభ్రంగా కడిగేసి ఇలాగా చక్కగా ఫ్యాన్ కింద గాలికి ఆరనివ్వాలి. ఆరిన తర్వాత చిన్న చిన్న ముక్కలు కొట్టుకోవాలి. మామిడికాయలన్నీ సిద్ధమయ్యాయి. ముక్కలు కొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. కాయలు రసాలకాయలు మంచి ఓటు ఉంటుందండి. రసాలకాయ కానీ ఈ సోనరాకాయ కానీ పెట్టుకోవచ్చు, బాగుంటుంది. మంచి ఓట అది వస్తుంది, కాయ బాగుంటుందండి. మామిడికాయలు ముక్కలో కొట్టిస్తున్నాము, చూస్తారని వీడియో తీస్తున్నాను మీకు కూడా. ఇలా చక్కగా చిన్న చిన్న ముక్కలు కుట్టించేవన్నీ మనం శుభ్రం చేసుకోవాలన్నమాట. ఈరోజు నేను మెంతికాయ పెడుతున్నానండి. మెంతికాయకండి ఇవి ఒక 4 కాయలు తీసుకున్నాను, రసాలకాయలు. ఈ రసాలకాయలండి ఈ ముక్కలు చేస్తే ఈ గ్లాస్ తోటి 3 గ్లాసులు ముక్కలు అయ్యాయి అనమాట అండి. దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలంటే అండి, 3 మ్యాంగోస్ కారం, ఆవాలు మెంతులు వేయించి పొడి చేసుకున్నాను శుభ్రంగా. ఇది కాఫీ పొడిలాగా తయారవుతుంది అనమాట. ఈ పొడి వేయాలని మెంతికాయలో ఈ దంచిన ఉప్పు, వేరుశనగ నూనె, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఏం చేయాలంటే అండి, ముందు నేను కలుపుకోవడానికి బాగుంటుందని డబ్బాలో కలుపుతున్నానండి. ఈ డబ్బాలో ఈ గ్లాస్ తోటి 3 గ్లాసులు ముక్కలు వేయండి. ఇవి 3 గ్లాసుల ముక్కలు వేసేసుకుందాం. ఈ ముక్కలకండి ఈ గ్లాస్ తోటి ఇదే గ్లాస్తో కారం కొలుస్తాను, 1/2 గ్లాసు ఉప్పు వేస్తున్నానండి. అండి గ్లాసు కారం, 3 మ్యాంగోస్ కారం అండి. చక్కగా రుచిగా బాగుంటుందండి. దీంట్లోకండి ఆవాలు మెంతులు గుండ కొట్టుకండి, ఆ గుండ కూడాను ఒక 2 చెంచాలు వేస్తాను. ఇవన్నీ గ్లాసులు వేరుశనగ నూనె కూడా పోస్తున్నాను మెంతికాయలో. ఇవన్నీ మెంతికాయ, కారం, ఉప్పు, నూనె, ఆవాలు మెంతులు వేయించిన గుండ అన్నీ కలిపేసండి ఇలాగ డబ్బాలోకి పెట్టేసుకున్నాను. ఇలాగ 3 రోజులు అయిన తర్వాత అండి ఇందులోను కాస్త ఇంగు నూనె కాచి చల్లారిన తర్వాత ఇంగు నూనె కూడా కలుపుకోవాలన్నమాట అండి. ఇదేంటి మెంతికాయ ఇంగు నూనె కాచి పోసేస్తే 3వ రోజుని మంచి గుమగుమలాడుతూ తయారైపోతాను. ఓట ఊరుతుంది. 3వ రోజుకి మూత పెట్టేసి ఉంచేస్తాను. 3 days later. మెంతికాయకినండి ఇంగు నూనె కాచిపోయడం కోసం ఇదిగోండి ఇంగువ, పాలింగువ అంటాం కదా, ఇది ఈ ముద్ద ఇంగువ బాగుంటుంది.
ఈ నూనెలో వేసేసి శుభ్రంగా పొంగించాలన్నమాట. ఇది కొంచెం ఇలా పొంగుతుంది, నొరగలుగాను పొంగినప్పుడు మనం తీసేసుకుని ఇది గుండ చేసుకుని గుండ కలుపుకోవాలన్నమాట అండి. ఇంగు నూనె దాంట్లో పోసేసుకోవాలి. ఇదిగోండి ఇంగువ నూనెలో పోసి వేయించేసాను. ఇదేమో ఈ ఇంగువంతా మెత్తగా పొడిలా చేసేసుకుంటాను. పొడిని చేసుకుని ఈ పొడి వేయాలన్నమాట మెంతికాయలోకి. ఇదిగోండి నూనె, ఇంగు నూనె కాగిపోయింది, చల్లారుతుంది. చల్లారిన తర్వాతే మనం మెంతికాయలోకి వేసుకోవాలి, వేడిగా ఉండగా వేయకూడదు. ఇదిగోండి మెంతికాయ కాగిన నూనె కూడా చల్లారిపోయింది. ఇదిగోండి ఇంగు నూనె కూడా పోసేస్తున్నాను ఇందులో. మెంతికాయ ఇది కూడానండి ఇలా అన్నీ వేసేయడం అయిపోయింది కదా. ఇది కూడా 2 రోజులు డబ్బా ఇలా మూత పెట్టేసి ఉంచేసుకుంటే శుభ్రంగా ఊరిపోతుందండి, ఊట వచ్చేస్తుంది చక్కగా. ఇలాకి కలుపుకోవడానికి బాగుంటుందని అందాక ఇందులో పెట్టాను. తర్వాత మన జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమండి. ఊరగాయ అంతా అన్నీ వేసేయడం అయిపోయిందండి. 2 రోజులు ఉంటే మనం వడ్డించేసుకోవడం. ఇది మెంతికాయ గుమ్మగుమ్మలాడుతుందండి సువాసన. The next day. మెంతికాయ ఇదిగోండి మెంతికాయ 3వ రోజుకి చక్కగా నూనె తేరిపోయండి. ఇది మనం ఏమీ ఎండబెట్టుకోక్కర్లేదండి. ఇంకా ఎండబెట్టడం ఏమీ అక్కర్లేదు, అన్నీ వేసాం. ఆవగుండా మెంతిగుండా వేయించి వేసాం, ఇంగు నూనె కాచిపోయడం అన్నీ అయిపోయిందండి. ఇది మన వడ్డానికి సిద్ధంగా ఉందంతే. సర్వింగ్ బౌల్లో తీసుకుని మనం సర్వ్ చేసేసుకోవడం అండి. మెంతికాయ అండి, ఆవకాయ కొంచెం మనం సమ్మర్లో తింటే వేడి చేస్తుందని అనిపిస్తుంది కదండి. మెంతికాయ అస్సలు వేడి చేయదండి, ఇది చలవ చేస్తుంది. చలవ చేసి పదార్థం అనమాట అండి. ఎందుకంటే ఇందులో మనం ఆవగుండ వేయం. ఆవగుండ వేయం కదండి, ఆవాలు మెంతులు వేయించి పోస్తాం, ఇంగు నూనె పోస్తాం అంతే దీంట్లో. అంచేత ఇదేంటి వేడి చేయదు. మెంతిగుండ వేయడం వల్ల చలవ చేస్తుంది తప్ప వేడి చేయదండి. ఇది గమ్మని ఆవకాయ తిన్నవాళ్ళు అనారోగ్యవంతులు ఎవరైనా ఉన్నారనుకోండి, ఆవకాయ తినకూడదు, ఆవ తినకూడదు అనుకుంటే వాళ్ళు మెంతికాయ చక్కగా తినచ్చండి. మెంతికాయ ఏమీ చేయదండి, ఆరోగ్యానికి మంచిదే, మంచి గుమ్మగుమ్మలాడుతూ చాలా బాగుంటుందండి మెంతికాయ. నచ్చిందండి మీకును మెంతికాయ? నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి మెంతికాయ అన్నం కలుపుతున్నానండి. గుమ్మగుమ్మలు ఆడిపోతుంది, చాలా సువాసనగా ఉందండి, మంచి రుచిగా ఉందండి. వేడివేడి అన్నంలో మెంతికాయ కలుపుకుంటే అండి ఈ గుమ్మగుమ్మలకే నోరు ఊరిపోతుందండి. తిన్నాక మాట్లాడతానండి. ఇదిగోండి తిన్నాను, చాలా రుచిగా ఉందండి. టేస్ట్ కూడా సూపర్ అదిరిపోయిందండి. ఒకసారి మీరు మెంతికాయ ట్రై చేసి చక్కని రుచిని ఆస్వాదించండి, చాలా రుచిగా ఉంటుంది. ముక్క చూసారా, మెంతికాయ ముక్క. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.